ఆ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఏంటో తెలుసా అది? ఏంటది? ఆలోచించు, నీకే అర్థమవుతుంది. చెప్పు, ఆ కార్యం ఏంటి? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా? ఆ కార్యమేంటో? ఆ కార్యం పేరు ఘనకార్యం. కరెక్ట్ గా చెప్పానా? ఘనంగానే చెప్పారులేండి. టైం అవుతుంది, పదండి. శ్యామ, అభిషేకానికి కావాల్సినవన్నీ తీసుకున్నావు కదా? తీసుకున్నాను. ఒకటి మర్చిపోయాను. ఏంటి? అభిషేకం చేసేటప్పుడు కట్టుకోవడానికి పట్టుచీర తీసుకువెళ్ళమని అత్తయ్య గారు చెప్పారు. అదొకటి తీసుకుంటే సరిపోతుంది. అఖిల్ బాబు, ఏంటి శ్యామా, ఏమైంది? కిరీటం లేదు అఖిల్ బాబు. లేకపోవడం ఏంటి శ్యామా? అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడే పెట్టాను కిరీటాన్ని. లోపల కిరీటం లేదు. ఇంకెక్కడైనా పెట్టావేమో, గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుంది అఖిల్ బాబు. నేను ఇక్కడే పెట్టాను ఆ కిరీటాన్ని. రేపు అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టమ్మా. ఇప్పుడు కిరీటం గురించి అత్తయ్య గారికి నేనేం చెప్పాలి? మామయ్య గారి ఫ్రెండ్ కిరీటం కోసం వచ్చే లోపల కిరీటం దొరక్కపోతే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? శ్యామా, శ్యామా. అత్తయ్య గారు, ఏంటత్తయ్య? ఏంటమ్మా, మీరింకా రెడీ అవ్వలేదా? రెడీ అయిపోయాను అత్తయ్య. మరి తొందరగా బయలుదేరండి. రాహుకాలం వచ్చే లోపల అభిషేకం పూర్తవ్వాలని చెప్పారు కదా గురువు గారు. బయలుదేరుతున్నాం అత్తయ్య, బయలుదేరుతున్నాం. అవి నీ బీరువా కీసే కదా? అవునత్తయ్య, బీరువా కీసే. ఆ కీస్ నాకు ఇచ్చేళ్ళమ్మా. కిరీటం బీరువాలోనే ఉంది కదా, వాళ్ళొస్తే
నేను కిరీటం ఇచ్చి పంపిస్తాను. ఏంటి ఒకరినొకరు ముఖాలు చూసుకుంటున్నారు? కీస్ ఇవ్వండి. మమ్మీకి నిజం చెప్పేయడం మంచిదేమో. అది మమ్మీ, ఆ కిరీటం ఆ కిరీటం బీరువాలోనే ఉంది కదా. అవునత్తయ్య, కిరీటం బీరువాలోనే ఉంది. కిరీటం అత్తయ్య గారు ఇస్తానంటున్నారు కదా అఖిల్ బాబు. మనం కేసు ఇచ్చి వెళ్ళిపోదాం. ఇవిగోండి అత్తయ్య కేసు. వాళ్ళు వస్తే కిరీటం ఇచ్చేయండి. సరే, మీరండి. శభాష్ శ్యామా, శభాష్. బీర్వా కేసు ఇచ్చి వెళ్తున్నావు కదా, కాసేపట్లో కిరీటం గొడవ మొదలవుతుంది, నీకు మూడుతుంది. ఏంటి శ్యామా, కిరీటం కనబడట్లేదనే విషయం మమ్మీకి చెప్పేద్దాం అనుకుంటే చెప్పకుండా ఆపేందుకు? కిరీటం కనబడట్లేదనే విషయం ఇప్పుడు అత్తయ్య గారికి చెప్తే అత్తయ్య గారు చాలా కంగారు పడతారు అఖిల్ బాబు. ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్తారు. అంతమందిని కంగారు పెట్టడం ఎందుకని ఆ విషయం మీరు అత్తయ్య గారికి చెప్తుంటే నేను ఆపాను. కంగారు పడతారని విషయం అమ్మకి చెప్పకుండా ఆపావు. ఓకే, మరి బీరువాకి మమ్మీకి ఇచ్చేసావు కదా. మనం వెళ్ళిన తర్వాత కిరీటం కోసం వాళ్ళు వస్తారు కదా. అప్పుడు మమ్మీ బీరువా ఓపెన్ చేసి చూస్తుంది కదా. అప్పుడు కిరీటం కనబడదు కదా. అప్పుడే నాకు కంగారు పడక తప్పదు కదా. పరిస్థితి అంత దూరం రాకముందే కిరీటం ఏమైందో మనం కనుక్కోవాలి అఖిల్ బాబు. ఎలా కనుక్కుంటావు శ్యామా? కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు? కన్నయ్య దయ వల్ల ఖచ్చితంగా ఆ కిరీటం ఎక్కడుందో మనకి తెలుస్తుంది. కన్నయ్య, నేను ఆ కిరీటాన్ని నేనే ఈ బీరువాలో పెట్టాను. నిన్నటి నుంచి ఈ రూమ్లోకి ఎవరూ రాలేదు, అయినా కిరీటం మాయమైపోయింది. ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. ఆ కిరీటం ఆచూకీ తెలిసేలా, ఈ గండం నుంచి మేం బయటపడేలా ఆశీర్వదించు కన్నయ్య. అంటే ఎవరో కిటికీ గ్రిల్స్ ఊడదీసి
లోపలికొచ్చి కిరీటాన్ని దొంగలించారు. కీస్ నేను కబోర్డ్లో పెట్టానన్న విషయం కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరో ఈ కిరీటం గురించి తెలిసిన వాళ్లే ఖచ్చితంగా ఈ పని చేసుంటారు. ఎవరు చేసుంటారు? కాల్ చేసిన బీడి. దొంగతనం చేసేవాడు బేడీలు కాలుస్తూ నిదానంగా స్క్రూ తిప్పి తాపీగా దొంగతనం చేయడు కదా అఖిల్ బాబు. ఎవరైనా చూసినా తప్పించుకోగలనన్న నమ్మకం ఉన్నవాడే ఇలా చేసుంటాడు. మన ఇంట్లో పనిచేసే వాళ్లలో తోటమాలి రమణయ్య ఒక్కడే బీడి తాగేది. అంటే ఖచ్చితంగా వాడే ఈ పని చేసి ఉంటాడు. వాణ్ణి పట్టుకుంటే కిరీటం దొరుకుతుంది. శ్యామా, ఫ్యాక్టరీలో నన్ను వర్కర్ని చేసి అవమానించావు కదా. ఇప్పుడు చూడు, ఇంట్లోనే నీకు ఎంతగా అవమానం జరగబోతోందో. కాసేపట్లో కిరీటం కోసం వాళ్ళొస్తారు. బీరువాలో కిరీటం ఉండదు. అత్తయ్య ఆ కిరీటాన్ని నీ చేతికిచ్చి నీ బీరువాలో పెట్టమని చెప్పింది కాబట్టి, అది మిస్ అయింది కాబట్టి అత్తయ్యకి నీ మీద పీకల దాకా కోపం వస్తుంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా అత్తయ్య గారి కోపానికి నేను ఆజ్యాన్ని పోస్తాను. ఇంతకాలం నువ్వు సంపాదించుకున్న మంచి పేరు మొత్తం ఆ అగ్నిగుండంలో కాలి బూడిదైపోతుంది. ఏంటలా చూస్తున్నావు? నీ ఏకపాత్ర అభినయం చూస్తున్నాను. ఏకపాత్ర అభినయమా? ఐ మీన్ సోలో పెర్ఫార్మెన్స్. నీ పాటికి నువ్వేదో మనసులో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు, నవ్వుకుంటున్నావు. ఆ మాటల తాలూకు ఎక్స్ప్రెషన్స్ నీ ఫేస్లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఐశ్వర్య. ఈ మధ్య నీకు మైండ్ వాయిస్లు ఎక్కువైపోయాయి. వాటిని కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే మైండ్ వాయిస్లు పెరిగి పెరిగి చివరికి మైండ్ పోతుంది. మైండ్ పోయాక మామూలు హాస్పిటల్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. మెంటల్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నాకు మెంటల్ ఎక్కిందంటావా? చచ్చా, ఆ మాట నేనెక్కడన్నాను? మెంటల్ ఎక్కే ఛాన్స్ ఉంది అంటున్నాను. నువ్వు సీరియస్గా చూసినా కూడా ఇప్పుడు నేను చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకోవాలి. నువ్వు ఆల్రెడీ నేను 2-3 సార్లు హెచ్చరించాను. నీ బిహేవియర్లో ఏదో తేడా ఉంది, మార్చుకో అన్నాను. మార్చుకోకపోతే మాత్రం గ్యారంటీగా నీకు మెంటల్ ఎక్కేస్తుంది. ఇప్పుడు కొత్తగా మెంటల్ ఎక్కేదేంటి? నాకు నిన్ను చేసుకున్నప్పుడే నాకు మెంటల్ ఎక్కింది. ఓ అవునా? నేను మెంటల్ దాన్నే పెళ్లి చేసుకున్నానా? ఓకే, నో ప్రాబ్లం, అడ్జస్ట్ అవుదాం. ఈ మొగుళ్ళెప్పుడు ఇంతే. మిల్లీమీటర్ చనువిస్తే చాలు కిలోమీటర్ పంచులు వేస్తారు.
రమణయ్య 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 నమస్కారం బాబు. ఆ, నమస్కారం నమస్కారం. అమ్మా. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? రమణయ్య ఉన్నాడమ్మా ఇంట్లో? లేడు బాబు, బయటికెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదమ్మా. రాత్రి రమణయ్య ఇంటికి ఎన్ని గంటలకు వచ్చాడు? రాత్రి అసలు ఆయన ఇంటికి రాలేదమ్మా. రాలేదా? అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఇలా ఇంటికి రాకుండా ఉంటాడా రమణయ్య? లేదు బాబు, ఇదే మొదటిసారి. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో పనుంది, రాత్రికి ఇంటికి రావడం కుదరదు అని చెప్పి వెళ్ళాడు. ఆ పని ఏంటో, తను ఎక్కడికి వెళ్ళాడో ఆ వివరాలేవి నువ్వు అడగలేదా? లేదమ్మా, అడగలేదు. అడిగినా కూడా చెప్పడు. నేను అనుకోవడం తన స్నేహితులతో కలిసి తాగి తందనాలు అడ్డానికి వెళ్ళుంటాడు. ఆ, అతని స్నేహితుడు ఇల్లు ఎక్కడో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా. ఏంటమ్మా ఆయన్ని వెతుక్కుంటూ మీరొచ్చారు? ఏమైనా పనుందా ఆయనతో? చిన్న పనుందమ్మా. సాయంత్రం మా ఇంటికి వస్తాడుగా, మాట్లాడతాంలే. వస్తామమ్మా. పదండి అఖిల్ బాబు. రాత్రంతా రమణయ్య ఇంటికి రాలేదు అంటే ఆ దొంగతనం ఖచ్చితంగా రమణయ్య చేసుంటాడు. అవును అఖిల్ బాబు, రమణయ్యే ఆ కిరీటాన్ని దొంగిలించాడు. కానీ వాణ్ణి పట్టుకోవడం ఎలా? అదే ఆలోచిస్తున్నాను. ఎలాగోలాగా రమణయ్యని పట్టుకోవాలి. ఆ కిరీటాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆ కిరీటం కోసం వాళ్ళు వచ్చే లోపల ఆ కిరీటాన్ని మనం తీసుకువెళ్ళకపోతే మన కుటుంబ పరువు పోతుంది. హలో వర్మ, బయలుదేరాంరా, మీ ఇంటికి వస్తున్నాం. బాయ్ బాయ్ రా, బాయ్ బాయ్. ఓకే. చూసావా మా ఫ్రెండ్ ఎంత రెస్పాన్సిబుల్ పర్సను? ఇవాళ మార్నింగ్ వచ్చి కిరీటం తీసుకెళ్తాం అన్నావు కదా, ఇంకా రాలేదేంటి అని చెప్పి ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు. అది మా ఫ్రెండ్ అంటే. రెస్పాన్సిబిలిటీనో భయమో ఎవరికి తెలుసు? భయం ఏంటి? అంత ఖరీదైన కిరీటాన్ని ఇంట్లో ఎక్కువసేపు పెట్టుకుంటే రిస్క్ అని భయపడి ఉండొచ్చు కదా. అంత ఖరీదైన కిరీటాన్ని ఎక్కువసేపు పెట్టుకోవడానికి భయపడి తొందరగా మన కిరీటాన్ని మనకిచ్చేద్దామని ఫోన్ చేశాడేమో. అదేంటి అలా అంటావు? అంతలా భయపడేవాడే అయితే నిన్న అసలు కిరీటం ఎందుకు తీసుకుంటాడు? నిన్ననే వద్దని చెప్పేవాడు కదా. అంటే మీకు ఫ్రెండ్ కదా, మీ మాట కాదనిలేక మొహమాట పడి తీసుకున్నాడేమో, ఎవరికి తెలుసు? ఇదిగో, నువ్వు అందరినీ అనుమానించినట్లు మా ఫ్రెండ్ని కూడా అనుమానించొద్దు. మా ఫ్రెండ్ గురించి నీకు తెలీదు. ఏదైనా ఉంటే మొహం మీదే చెప్తాడే తప్ప మొహమాట పడి చెప్పడం మానుకోడు. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి మా ఆనందవర్మ. అలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. అర్థమైందా? అర్థమైందిలేండి. మీ ఫ్రెండ్ మహానుభావుడు, గొప్పోడని అర్థమైంది. పదండి. ఆ. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. నేను కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాను. వసంత, శంకరం వాళ్ళు వచ్చారు, తొందరగా రా. వస్తున్నానండి. మంచినీళ్ళు తీసుకోండి అన్నయ్య. అవసరం లేదమ్మా. ఇప్పుడు అవసరం లేదు. కిరీటం మిస్ అయిందని తెలిసాక మంచినీళ్ళు అవసరం అవుతాయి. తీసుకోండి అన్నయ్య. వదినా తీసుకోండి. వదినా, మా కిరీటం తెచ్చిస్తే మేం బయలుదేరుతాం. అంత తొందర ఏంటి వదినా? ఇప్పుడేగా వచ్చారు, వెళుదురుగాంలే. అంటే మా వాళ్ళు ఆల్రెడీ గుడికి బయలుదేరారమ్మా. మేము కిరీటం తీసుకెళ్దామని ఇటు వచ్చాం. పాపం వాళ్ళు మా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, అందుకని. మా పెద్ద కోడలు వైదేహి
నమస్కారం అండి. నమస్తే అమ్మా. కాఫీ తీసుకోండి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారని చెప్పాను కదా. పర్లేదులే వదినా. కాఫీ ఎంతసేపు తాగుతారు? ఒక 5 నిమిషాలే కదా. సరే తాగు, లేకపోతే మా చెల్లెలు వదిలేలా లేదు. ఒక్క 5 నిమిషాల్లో ఏం కొంపలు మునిగిపోలే. రా కూర్చో. ఇటివ్వండి అత్తయ్య. మీరు 5 నిమిషాల్లో కాఫీ తాగినా కూడా నేను మీకు వెంటనే కిరీటాన్ని ఇవ్వను. ఇవ్వవా? అవును, ఇంకో గంట తర్వాతే నేను మీకు కిరీటాన్ని ఇచ్చేది. గంట తర్వాత ఇవ్వడం ఏంట్రా? ఏం చేయమంటావరా? మీరు రావడం కంటే ముందే రాహుకాలం వచ్చేసింది. రాహుకాలంలో కిరీటం తీసుకెళ్లడం అంత మంచిది కాదు. అందుకే నేను మీకు ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పాను.